చెక్ చేసి మొత్తం తిరిగి ఇంటికి వచ్చి తిన్నాను ఇప్పుడే. పాప చూడండి రే ఇట్లా మూతంతా చూడండి ఎట్లా రాసుకుంటుంది. వద్దంటుంటే ఇంటర్లా పెన్నుతో క్యూట్ రాసుకుంటుంది ఇప్పటి నుంచే. మా పాప రోజంతా పెన్ను పట్టుకో ఉంటది. కలెక్టర్ కూడా పట్టుకున్నంత సేపు పెన్ను. రాయ్ అతకు రాయ్, నాకు కూడా రాయరా. అంతేగాని నువ్వు రాసుకోకూడదు తప్పు చేతిలో. అబ్బా చదువు కుడి చేత్తోనే పట్టుకుంటుంది పద్ధతిగా మా అమ్మాయి. మొత్తం అందరికి రాస్తుంది. మంచిదని నాన్న గుడ్గలు. అబ్బా ఎక్కడెక్కడ తిరిగావన్నా? మొత్తం సిమెంట్ గిమెంట్ అన్ని మాట్లాడాల్సి ఎక్కడ తక్కువ ఉందో క్లారిటీ తెచ్చుకున్నా. ఇంక సాయంత్రం పోయి బావా నేను పోయి ఇంకొంచెం బేరాలాడి మేస్త్రితో పోయా. ఏ ఉన్నా లేకపోయినా కొంచెం బేరాలాడి ఫైనల్ చేసి రేపు దాన్ని తొలిలో స్టార్ట్ అవుద్ది. స్టీల్ పగలగొట్టేది కవిత అన్ని తీస్తావు. కవిత రాసుకుంటుందిలే, బిజీగా ఉన్నా. ఇంటి లెక్కలు వేసుకుంటుంది. ఇంటికి పెన్నుతో రాస్తావు కవిత. అసలు చూడు వింటలే. చూడండి కాళ్ళ మీద చేతుల మీద మొత్తం రాసుకుంటాం. మేము ఎందుకు వదిలేసిన అంటే సరేలే పెన్ను అలవాటు వద్దులేని ఏం కాదని జాగ్రత్తగానే ఉంటది. కంట్లో అట్టేం పొడుచుకోదు, ఎందుకంటే అలవాటు అయింది ఫస్ట్ నుంచి పాపకి. ప్రాబ్లం లేదు. ఏదైనా వస్తువు బలి ఆదికి ఎంత అతి జాగ్రత్త అంతకు మించి అతి జాగ్రత్త. అది మనకు కూడా పొడవదు మళ్ళీ అట్లాంటి వాటిల్లో కేర్ఫుల్ గా లేస్తుంది. కేర్ఫుల్ కూడా ఎలా తెలుసా, మనం అరిచామంటే వెంటనే కింద సిరేస్తుంది ఎంత దూరంలో ఉన్నా. అది ఎలా తెలుసా, అద్విత అంటే చాలు చేస్తున్న పని ఆపేసి సిరేస్తుంది. ఇంతసేపు రాయకూడదు. నాన్నకు బ్యాండ్ మీద రాస్తున్నావురా, చేతి మీద రాయి. అవునా అద్విత ఇప్పుడు చూడండి, నిన్న చూపించాను కదా స్టీలు అన్ని షాపులు తిరిగి ఒక షాప్లో కొంచెం తక్కువ 10 రూపాయలు తక్కువ ఉండేసరికి అక్కడ తీసుకుని వచ్చి రేపటికి ఎంత అవసరం అంత తీసుకొని వచ్చాం. వెరీ సూన్ ఇక్కడ రూమ్ కట్టేసి రూమ్లో వేయాలి ఇవన్నీ. అందుకని తాళం కూడా గట్టి పెట్టాము. అది వాచ్మెన్ మాట్లాడుతున్నాము. అది వాచ్మెన్ దొరికితే ఈరోజుతో ఆ వాచ్మెన్ పెట్టాలి. ఇక్కడ సిమెంట్ బస్తాలు రేపు ఉదయం వస్తే వర్షం పడేటట్టుంది వాతావరణం. ఏం చేయాలో మా పాపను ఆడిద్దామని తీసుకొని వచ్చాం. యాజ్ యూజువల్గా ఏం చూపికవుతుంది ఆ గిన్నె చూపించు తింటాం లేదని చెప్పి ఇక్కడికి తీసుకొని వస్తుంది. ఏడు కూడా తిందో ఆడుకుంటా ఉంటుంది. అందరం వచ్చాము. ఇంక వాచ్మెన్ మాట్లాడదామని దగ్గరుండి వాచ్మెన్ మాట్లాడి ఆయనకి పట్టలు తెచ్చిస్తే ఆయన టెంట్ వేసుకుంటారంట. ఇక్కడే ఉంటారంట వాచ్మెన్. సిమెంటు అదే ఇసుక కంకర కూడా దొలిచాము. రేపు మార్నింగ్ గుంతలు తీయాలా. దాదాపు శంకుస్థాపన చేసి 20 రోజులు అయింది. టైం వేస్ట్ అయింది. ఏం చేద్దాం ఏమ్మా, పనులు ఉంటాయి అన్న. అనుకున్నంత తేలిక కాదు కదా, ఏది సమయానికి దొరుకుద్ది ఏది దొరకదు అనేది భయమే కదా. అంతా అయిపోయిన తర్వాత వేదాంతం ఎంత సూక్తులు చెప్పదు మా చెల్లెలు. నాకు వేదాంతాలు అంటే ఇష్టం లేదు, అందుకే చెప్తా. కానీ రే పంటల మీద పడుతున్నా పడడం వల్ల లేట్ అయింది. ఎందుకంటే వర్షం వల్ల గొంతలో నీళ్ళు ఉన్నాయి అనుకో, అది మళ్ళీ బయటకు కొట్టేసి వాటర్ అప్పుడు చేయాలి. అందుకని చెప్పేసి దానివల్ల 4-5 రోజులు లేట్ అయింది. మాది హైదరాబాద్ షూటింగ్కి వెళ్ళడం వల్ల 4 రోజులు లేట్ అయింది. అట్లా 10-20 రోజులు రేపు స్టార్ట్ అయితే ఎండ్ అయిపోవాలా. చీలు సేఫ్ అయినా పోవాడా అంటే నైట్కి ఇబ్బంది లేదా అంటున్నా. నలిసి ఆడ బండి ఉందమ్మా, కూర్చోదా మేడ. మళ్ళీ కాంకర మీద పోయింది మా పాప. నువ్వు దీని మీద కూర్చొని పెట్టుకోతా వస్తుంది ఇక్కడికి అంతే. అదే నువ్వు విసిరేసి ఆడమంటే ఆ పాప తల మీద వేసుకుంటుంది పైకి. నువ్వు డేంజర్ ఇట్లాంటి చెప్పాక పిల్లకాయలకి ఏమన్నా తింటే కదా. అవుట్ ఇచ్చేందమ్మా కొత్త బాస్ అవుట్ చేయంటారు కానీ. అమ్మని పట్టుకో. అడుగు వస్తా ఉంది. ఉదయం స్టార్ట్ చేద్దామని చెప్పేసి అన్ని దింపుతున్నారు. ముగ్గు కూడా పోసినారు.
నాకు తెలిసి ఇది రేపు ఉదయం స్టార్ట్ అయిద్దా లేదా అర్థం కావట్లా. ఏం వెనక్కే పోతా ఉంది నాన్న అది. ఏం ఇప్పుడు అంటే రోజులన్నీ వేస్ట్ అయిపోతే మళ్ళీ లేట్ అయిపోద్ది కదా. 1 year లోపే జారాలి. ఇప్పుడు రేపు ఏం స్టార్ట్ అవుతుంది కదా. చూడు మొబ్బు చూడు ఒకసారి. వర్షం గురించి వస్తున్నాయి. నారేష్ ఉరుంతుందంట. ఉరుంతుంది ఏం చేద్దాం, మన చేతిలో ఉందే. మా అద్విత ఆ పిల్లకాయల కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. తమ్ముడు మీకోసం వస్తుందిరా, రండి ఆడుకుందాం. అట్లా ఉంచండి. ఇంటికి వెళ్ళాడా? వెళ్తులేరా? ఏమి వెళ్ళా రోజు లేదు తమ్ముడు, మనం అందరూ ఆడుకుందాం. సాయి చరణ్ వెళ్ళిపోయాడా? అదితో చూడు ఎక్కడ అంటారు. రే నీ సైకిల్ ఉంది కదరా. ఆనందం చూడండి మా అది. అయ్యో ఏరా ఇంత ఆనందం సైకిల్, వేరే వాళ్ళ సైకిల్కి. పిల్లకాయలను చూడక, ఎందుకంటే అపార్ట్మెంట్లో ఉంటుంది పిల్లకాయలు. పిల్లకాయలు లేరు, ఎవరు లేరు. పిల్లకాయలు చూస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది మా బాబా. పిల్లకాయలు చూసి ఎంత హ్యాపీ. రేపు నుంచి రండి రోజు, మీరుకా ఫ్రెండ్స్ అయిపోదాం మనం. బాయ్. యాక్చువల్గా వర్షం పడద్దు అనుకోను, ప్రస్తుతానికి అయితే పడలేదు. ఇంక పడేటట్లేదు బా వర్షం పడేటట్లేదులే. ఇక్కడ సిమెంట్ బస్తాలు వేయాలి, అందుకే సెట్ చేసి పెట్టారు. వాచ్మెన్ మాట్లాడాం. అది పరిస్థితి ప్రజెంట్ అయితే. ఇంటికి రాగానే సాంబార్ వాసన ఇంట్లో. రేయ్ ఆలసి ఏం చేశారు ఇంట్లో? ఇడ్లీ సాంబార్ పచ్చడి. చూడు రాగానే నేను గుర్తుపట్టిన సాంబార్ అని. ఏం చేస్తున్నావు నువ్వు? సాంబార్ ఇడ్లీ తింటున్నావు. మా నాన్న ఆడ ఇల్లు స్టార్ట్ అయింది. అది అయితే వాళ్ళేరా పాప రెడీ చేస్తుందా? ఓకే ఓకే. పాప బట్టలు వేస్తుంది. బ్యాంక్ పాస్బుక్ కార్డు ఉండవు. హాయ్. ఇల్లు స్టార్ట్ అయింది ఈరోజే. చాలా చాలా హ్యాపీగా ఉంది. అది కూడా 20 రోజుల తర్వాత స్టార్ట్ అయింది. ఇందాక ఆల్రెడీ చూపించాను. అక్కడ ఉండే మనుషులు చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే బట్టలు లేకుండా కవితకు వచ్చి ఆ వీడియో చూపుకొని పాపం బట్టలు కూడా వేసుకోలేదు నాన్న ఇలాంటిది. బట్టలు కూడా వేసుకోకుండా ఎండలో నల్లంగా అయిపోయి ఉన్నారు. తొవ్వి అందరికి కండలు 6 ప్యాక్ వచ్చినాయి. అందరికి 6 ప్యాక్ అవుతాయి. ఫ్లాట్ పట్టంటున్నారు. ఆ మాట వాళ్ళ ముందు అంటే నవ్వుకుంటారు వాళ్ళు. ఇంకా పని చేస్తూనే ఉంటారు కదా వాళ్ళు. అది చాలా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే హ్యాపీయెస్ట్ ఇది ఏంటంటే మనం కలకత్తాకి వెళ్తున్నాం. చిన్న ఈవెంట్ ఉంది. అది ఏంటి అనేది నెక్స్ట్ ఫర్దర్ వ్లాగ్స్ లో వస్తుంది. ఈరోజు నైట్కి నేను వెళ్తున్నాను. చెన్నై నుంచి ఫ్లైట్ ఉంది కలకత్తాకి. చెన్నైకి ఈరోజు నైట్ వెళ్ళాలి. చూడాలి. ట్రైన్ వచ్చి నెల్లూరు నుంచి బుక్ చేశాను. నెల్లూరుకి ఎట్టెళ్ళాలో ఆ నుంచి ఎట్టెళ్ళాలో ఇదంతా ప్లాన్ చేయాలి చిన్నగా. ప్రజెంట్ వచ్చేసరికి అక్కడ ఇల్లు స్టార్ట్ అయ్యి అక్కడ జరుగుతూ ఉంది వర్క్. మా నాన్న కూడా వదిలిపెట్టాలి కదా నాన్న. ఆయన ఏం చేస్తారు, ఎండ భయంకరంగా. నేను వెళ్ళి వరకుంటపాడు వెళ్ళి చిన్న వర్క్ ఉంది. వరకుంటపాడుకి వెళ్ళి ఆ వర్క్ చూసుకుని వస్తా. ప్లస్ మా వరకుంటపాడుని కూడా ఇంతవరకు వ్లాగ్స్ లో నేనైతే చూపించలేదు పెద్దగా. ఈరోజు కొంచెం గ్లాన్స్ చూపిస్తాను వరకుంటపాడు మొత్తం కూడా. నేను ఎక్కడ తిరుగుతాను అవన్నీ చూపిస్తాను. మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత వర్క్ దగ్గరికి వెళ్దాం. వర్క్ ఎంతవరకు వచ్చిందో, ప్లస్ సచివాలయానికి వెళ్ళారా, మన హౌస్ పర్మిషన్ కొంచెం పెండింగ్ ఉంది. ఆ పర్మిషన్ కూడా సచివాలయంతో కూడా మాట్లాడదాం. సచివాలయం కూడా చూపిద్దాం, అన్ని మాట్లాడదాం. ఏం ఆలోచన? జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా వచ్చి. సాంబార్ ఇడ్లీ తిన్నాను నేను ఇంట్లో నుంచి. ఏంది నాన్న? లేదు ముక్కు లేదు. బ్లెస్సింగ్స్ తీసుకో. బ్లెస్సింగ్స్ కాదు, పెన్తో రాస్తుంది. బ్లెస్సింగ్స్ తీసుకురా. చెప్పడం మర్చిపోయా. అంటే ఇప్పుడు చూడండి. చూపించు. ఇది దీంట్లో ఫొటోస్ చూసి, నా జర్నీ ఫొటోస్ ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి. దీంట్లో ఫొటోస్ చూసి ఏ బ్లేజర్ వేసుకుంటే బాగుంటది కలకత్తాలో ఈవెంట్ కని ఆ బ్లేజర్లు కూడా తీసి పెట్టాం అనమాట. ఈ బ్లేజర్ మళ్ళీ కొండమైంది. ఎందుకంటే ఆల్రెడీ బ్లేజర్లు 20 ఉన్నాయి. ఎన్ని సూట్లు ఎన్ని డబ్బు ఎంత ఉన్నాయో కావాల్సిన ఈవెంట్స్. ఎన్నున్నా అబ్బాయిలకి అయ్యే కలర్లు, అమ్మాయిలకి అయితే 100 కలర్లు వస్తాయి. కానీ మీకు 2-3 కలర్లు వేసుకోవాలి. నేను కొనకుండా దీంట్లో చూసి ఫొటోస్ చూసి ఏది బాగుంది సెలెక్ట్ చేస్తా ఉన్నాం ఇద్దరం కూర్చుని. ఇప్పుడు దాకా లాస్ట్ గా 3 సెలెక్ట్ చేసిన సింపుల్ గా ఉంటాయి. దాని లోపల కాంబినేషన్ ఏమి వేయాలో అర్థం కాలేదు. అది నేను వరకుంటపాడు వెళ్ళేసి వచ్చేసరికి కవిత నేను చూస్తాను నువ్వు వెళ్ళరా ముందనింది. అది పరిస్థితి. ఇది మన వసీం అని ఒక అతను మనోడే నెల్లూరు నుంచి మన ఫాలోవర్ తీసుకొని ఇచ్చాడు. అది విషయం. ఇది వచ్చేసరికి ఇంజనీరింగ్ కాలేజ్, ప్రియదర్శన్ ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చారు. ఇంకంతే. మన ఊర్లో ఇచ్చిన బొకేనా? అది చూపించారు ఆల్రెడీ. అంతే. ఇంకా నేను
బయలుదేరుతాను. పాపం చాలా మంది స్టాండ్ అడుగుతున్నారు నాన్న. అమెజాన్ లో తీసుకున్నాను, కుదిరితే లింక్ ఇస్తాలే డిస్క్రిప్షన్ లో లింక్ ఆల్మోస్ట్ ఇస్తుంది అమెజాన్ లో, నేను పెడతాను. ఏ స్టాండ్ చూపి కనుక స్టాండ్ ని కరెక్ట్ గా ఎట్లా చూపించాలి సార్? ఎలా చూపించాలంటే ఇలా చూపించాలి స్టైల్ గా. 4 ఫ్లోర్లు టాయ్స్ ఆర్గనైజర్ స్టాండ్ అన్నమాట. చూపిస్తా. నాకు కూడా భలే నచ్చింది. అసలు ఏ రకంగా కుదిరిందో తెలియదు కానీ మా ఇంట్లో ఆల్మోస్ట్ ఈ కలర్ చూసారా, బ్లూ. అది బ్లూ ఏం బ్లూ కదా, అన్ని అలాంటివి ఉంటాయి ఎక్కువ. ఈ బండి, ఇంకో బండి కూడా సైకిల్ ఇంతే కలరు, ఉయ్యాల అదే కలరు, మ్యాట్ అదే కలరు. ఏ మ్యాట్ ఏది మ్యాట్? అది ఫ్లోర్ మ్యాట్ కూడా, ఫ్లోర్ మ్యాట్ కూడా అదే కలరు. తెలియకుండా కుదిరి పాపను పట్టుకుంటే నేను నైస్గా వెళ్ళిపోతాను. పాపకు అర్థమైంది. సరే అమ్మా, బాయ్ బాయ్ రా. షూ ఈ పెడతానే, ఆ షూ తీసుకో చెప్తా. బాయ్. తీసుకోపోతే ఆడుతుంది. బాయ్ 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 బాయ్. అదుతా చూసారా, బాయ్ చెప్తే పరిస్థితి ఏం తెలుసా? అయ్యి ఆడు ఇసిరేసింది చూడండి. ఇసిరేసి ముందే బయటికి వెళ్ళి నిలబడుద్ది. ఎందుకంటే పంపించకుండా అలగకుండా చూడండి, అవి ఇసిరేసింది నాసి ముందే. చూడండి ఏం చేస్తుంది అరవభాగం. ఒకసారి చూడండి, పోయి నా చెప్పులు తీసుకొని వస్తుంది. పాప వచ్చి పెద్ద చెప్పులు వాళ్ళ అమ్మాయి కూడా తీసుకొని వస్తుంది. అదిగోండి ఇంక రెడీ అంటది. కవిత ముందే బయటికి వెళ్ళి చెప్పులు వేస్తుంది, రోజు చేసినట్టే. అదిగోండి అదిత. సరే నువ్వు ఇంట్లోకి వెళ్ళమ్మా, నేను వేసుకుని వెళ్తాలే. వెళ్ళు కవిత, ఆ షూ తీసుకురా నాన్న. నువ్వు వెళ్ళు. అదిత నువ్వు ఇంట్లోకి వెళ్ళు, నేను వెళ్తాను. దా ఇంట్లో పో, ఇంట్లోకి వెళ్ళమ్మా. ఇంట్లోకి వెళ్ళు, ఇంట్లోకి వెళ్ళు, ఇంట్లోకి వెళ్ళు. నాకు వదిలే, ఇంట్లోకి వెళ్ళు. ఏంది కవిత పైకి వస్తుంది? రా, నువ్వు షూ తీసుకురా, వెళ్ళిపోతా. నువ్వెక్కడ నా చెప్పులు వేసుకుంటావా? అతలు ఇసిరేసింది, నువ్వు పెట్టు, మళ్ళీ ఇసిరేస్తుంది. అడిగేతాను ఇంకా మెట్లు దిగారా? తప్పదు. సరే కవిత పడుకో, నేను మెట్లు మీద వెళ్తా. వాటర్ నేను కొడుకుంటా కానీ. బాయ్. అది దాన్ని నిజంగా వెళ్తున్నాను, మెట్లు దిగి ఓపిక లేదురా. నువ్వు వెళ్ళు నిజంగానే. నువ్వు వస్తుంది వెనక. మా ప్రేమను మనం కాదనిలేము. దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రసాద్ తీసుకెళ్తా, బయటకు వెళ్తుంటే. కానీ ఇక్కడ తీసుకెళ్ళాము. అది చూడండి పరిస్థితి ఎట్లా ఉంటుంది తెలుసా? ఎంత మాత్రం పెరిగెత్తుంది తెలుసా? లిఫ్ట్ తీస్తే నాకంటే ముందు వెళ్ళిపోద్ది. రాకవుతా నువ్వు కూడా కిందాక. తీసుకెళ్ళాను నిజంగా. నాకు ఓపిక లేదు తెల్లా, నువ్వే పెట్టలేవు. చూడు ఆ సందులో చూస్తుంది, సందులో. బాయ్ నాన్న, నిజంగా చాలా వర్క్ ఉందిరా, నీ వల్ల పెండింగ్ అయిపోతుంది. పోరా బయటికి. రే చెవిటి నా కొడక, పోరా బయటికి. చెవిటి నా కొడక, పోరా బయటికి. మూతంతా ఏదో పూసుకుంది, పెన్సిల్ గిన్సిల్. పోరా బయట మూలలో దాక్కుంటుంది. నీకేమిరా? అందరు పిలుస్తున్నా మా అద్దితో మాత్రం కదలట్లేదు. ఎంత దారుణం అంటే చూడండి, ఇక్కడ కూర్చొని అందరికి బాయ్ చెప్తా ఉంది. రే దిగరా, కారు ఎక్కేసింది హడావిడిగా, స్పీడ్గా ఏడుస్తా. ఏం చేయాలరా నువ్వు ఇంత క్యూట్గా మాట్లాడితే? ఎట్ట కూడా చేయండి. ఎట్ట తీసుకెళ్తారు? ఊరికి వెళ్ళే దారిలో, మా ఊరికి వెళ్ళే దారిలో ఇది దొత్తులూరు అనమాట. ఇది 4 రూట్స్, 4 రోడ్ల కూడలి. ఫ్రంట్కి స్ట్రైట్గా వెళ్తే ఉదయగిరి వస్తుంది, ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే బద్వేలు వస్తుంది. నేను వచ్చిన రూట్ని వెళ్తే కావలి వస్తుంది. ఇటు వెళ్తే మన వరికుంటపాడు, పామూరు అట్లా వస్తుంది అనమాట ఇదంతా. అందుకనేసి ఇది రావచ్చు అన్నా, సీనన్నా రండి, రావచ్చు ఇది. అందుకని ఇది చూపిస్తున్నాను. జస్ట్ మా ఊరు సీన్ అన్నా. రన్నా ఎక్కండి. కార్ అయితే నీట్గా లేదు, ఎక్కాల.
నేను తిప్పి తిప్పి వచ్చా. ఈ మధ్య ఇల్లు కడుతున్నా, బురద అయిపోయింది కారు. సీరియల్ కూడా వస్తున్నావు అన్నది ఏదో అన్న అన్నిట్లో అట్లా. ఇక్కడ బస్సుల కోసం వెయిట్ చేయాలని అవసరం రాదు కదా, ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఏ బస్సులు వస్తే కదా ఎన్ని కూడా ఉంటాయి మన దగ్గర. అవునా, ఎంతసేపు నుంచి ఉన్నారా? మా ఊరికి వచ్చేసా. ఇది మా ఊరు బ్యాంక్. ఇది మా ఇల్లు అక్కడ ఉంది. మా ఇల్లు ఇది బ్యాంక్. ఇది ఇదంతా రోడ్డు. సో అంతా హడావిడి అయిపోయింది. దిగే ఇది కూడా లేనట్టుంది మోస్ట్లీ. దిగలేము. మా అన్నకు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు. ఇంటికి పోయి వస్తా. ఇది చూసారా, మయూరి కూల్ డ్రింక్స్ ఒకటి, వెంగమ్మ హోటల్. ఆ 2 షాపులు మనవే. ఆ షాపులు 2 మనయే. ఇదంతా ఇక్కడ ఉండే రోడ్డు పైన స్థలాలన్నీ మా ఇళ్ళలో వాళ్ళే. మా అత్తలు, మా మామలు, మా బాబాయిలు, మా పదనాయలు వాళ్ళే ఇక్కడ ఉండేది. ఇది హై స్కూలు, నేను చదివిన స్కూలు. ఇదంతా ఇది రోడ్డు. ఆ రోడ్డు ఒకసారి చూపిద్దామని వరకుంటపాడులో. బ్యాంకులో వర్క్ ఉంటే అయిపించా. మా అన్నకాడికి పోయి కనపడి బయలుదేరి వెళ్ళాలి అర్జెంటుగా. చెప్పాను కదా, సాయంత్రం 10 గంటలకి 11:30కి ట్రైన్ ఉంది నెల్లూరులో, చెన్నైకి. అక్కడి నుంచి రేపు మార్నింగ్ నాకు కలకత్తాకి, కోల్కతా వల్ల అక్కడికి ఫ్లైట్ ఉంది. సో ఇదంతా ఇక్కడ నేను నా పెళ్ళికి ముందు ఈ ఇంట్లో రెంట్కున్నాను. ఈ షాపులు వెనక. నా పెళ్ళికి ముందు ఈ షాపుల్లో ఒక షాపులో ఉండి బిగ్ బాస్ రివ్యూస్ చేసేవాడిని. ఈ షాపులో, ఎదురు షాపులో, మిడిల్ షాప్లో, అటు ఇటు రెండో షాప్లో, లెఫ్ట్ సైడ్ నుంచి రెండోది, ఈ సైడ్ నుంచి మూడో షాప్లో బిగ్ బాస్ రివ్యూస్ చేసేవాడిని. ఒకప్పుడు ఈ ఇంట్లో ఒక 2-3 సంవత్సరాలు, ఒక 5-6 సంవత్సరాలు ఉన్నాం. ఇక్కడే ఉండేవాడు నేను. ఏరియా అంతా తిరిగి కలిపెట్టి గందరగోళం ఆడిన ఏరియాలే మా ఊరిది. నేషనల్ హైవే పడబట్టి ఒక అందం వచ్చింది మా ఊరికి. ఇది మా హై స్కూలు. అందరం జిల్లా పరిషత్ హై స్కూల్. 2005లో 10th క్లాస్ పాస్ నేను. ఇక్కడ మన బిగ్ బాస్ ఫ్లెక్స్ ఒకటి ఉండాలా, లేపేసినట్టున్నారు ఎలక్షన్లో అప్పుడు, ఏదో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఆ టైంలో. నా పెళ్ళికి ఇక్కడికి వచ్చి టెంకాయ కొట్టడం అనమాట. ఆంజనేయ స్వామి గుడిది. ఎవరైనా పెళ్లి లేని ఇక్కడికి వచ్చి టెంకాయ కొట్టుకుంటారు. సాయిబాబా గుడిది. ఇది ఆర్చ్ ఊరికి. ఇది పరిస్థితి. మా ఊరికి వెళ్ళాలి, మా మెయిన్ ఊరికి ఇక్కడికి ఇటు వెళ్ళాలన్నమాట, అండ్రవారిపల్లి. అది మా అన్నని చూపిస్తా. రే హాయ్ రా, ఏం సంగతులు? స్కూల్ ఇంటర్వ్యూలా? అన్నం బిల్లా? బల్లో అన్నం తిన్నరా? వెరీ గుడ్. ఇప్పుడేనా? చిన్న 12 బ్యాంకులో వచ్చా. సరేరా, మళ్ళీ వస్తాలే. బాగా చదువుకోండి, మళ్ళీ స్కూల్లోకి వస్తాలే. అది ఎండలు అదిరి కొడుతున్నాయి స్వామి. స్వెట్ నేనేమో యూడీస్ వేసుకుంటా దరిద్రంగా. మా ఇల్లుది. ఇంట్లోకి వెళ్ళొస్తా. అది పరిస్థితి. సో ఈ వీడియో నాకు కూడా మెమరీగా మిగిలిపోవాలి అని ఒక ప్లాన్ చేశాను. మా అన్న దగ్గర కూడా, అన్న బతిలాడు అన్నం తినమని అన్నవాళ్ళు. లేదన్నా వింజమూరుకి వెళ్తున్నానని చెప్పా. ఇది వింజమూరు. మన ఫ్లెక్స్ కూడా ఇక్కడ ఒకటి ఉండిందంట, ఇప్పుడు తీసేశారు. వింజమూరుకి వెళ్తున్నాను ఎందుకంటే ఇదే వింజమూరులో నేను బీటెక్ చదివాను. బీటెక్ కాలేజీ కూడా నేను చదివి నాది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అది కాలేజీ ఎత్తేసారు. దానికి కారణం కూడా ఉంది. ఆ కాలేజీ కూడా మెమరీ లాగా చూపిస్తాను మీకు వెళ్ళేటప్పుడు. ఇప్పుడు లోపలికి ఎందుకు వెళ్తానంటే, ఇదే ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదివేటప్పుడు, ఈ వింజమూరులోనే చదివాను ఇంజనీరింగ్. ఇక్కడ చదివేటప్పుడు ఆ ఇంజనీరింగ్ కాలేజీ ఏదైతే ఉందో నేను మళ్ళీ చూపిస్తాను. ఆ కాలేజీ ఓనర్కి సంబంధించిన ఒక హోటల్ ఉంది. ఇక్కడ వింజమూరు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ తెలుసు. ఆ హోటల్ పేరు రాఘవ విహార్. నెక్స్ట్ లెవెల్ భోజనం ఉంటుంది. గత 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. టూ మచ్ ఫేమస్. నేను చూపించినంత మాత్రం ప్రమోషన్ ఏం కాదు, పీబస్ అయిన ఫేమస్ అది. ఇట్లా వింజమూరు సైడ్ వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా టేస్ట్ చేయండి, మీకే అర్థమవుద్ది. ఇప్పుడు ఆ హోటల్లో తింటానా, చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను అనేసి చెప్పాను. ఆ హోటల్కి వెళ్ళి ఆ హోటల్ కూడా చూపిస్తా. అక్కడ తినేసి కావాలి బయలుదేరదాం. అది విషయం. ఆ హోటల్ చూపిస్తాను. ఆ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చూపిస్తాను. నాకు కూడా మెమరీ లాగా మిగిలిపోద్ది. నేను ఈ 4 ఇయర్స్ ఉంటే 4 ఇయర్స్ ఇక్కడ రూమ్ లో ఉండేవాడిని. దగ్గరలోనే వరకుంటపాడు మా సొంత ఊరు ఉన్నప్పటికీ ఇక్కడే ఉండి రోజు నైట్ టైం రాఘవ విహార్లో తినేవాడిని. రాఘవ విహార్ నుంచే ఫుడ్ మధ్యాహ్నం క్యాంటీన్కి వస్తుంది ఇంజనీరింగ్ కాలేజ్, అక్కడే తినేవాడిని. సో ఆ మెమరీస్ అనేవి నాకు ఉండాలనేసి వెళ్తున్నాను. వాళ్ళని కూడా మాట్లాడిస్తాం, చూద్దాం. సో ఈ హోటల్ పేరు ఇదే రాఘవ విహార్. పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఉంటుంది. మొత్తం ఫేమస్ అండ్ ఫేమస్. కొన్ని 20-30 సంవత్సరాలు అయింది. అనుకున్నాం తిందామని. అది అంతలేకే తీవలే పాత బిల్డింగ్ అంటారు.
వరకట మనం బీటెక్ చదివేటప్పుడు మొత్తం ఇక్కడే తిరిగింది భోజనం. లేదు వీడియో తీస్తున్నాను మీ హోటల్ చూపిద్దామని. బీటెక్ చదివేటప్పుడు మొత్తం ఇక్కడే తిన్నాను. చెప్పనా ఎన్ని సంవత్సరాలు అయిందన్నా హోటల్ పెట్టి? 42 సంవత్సరాలు. ఇది నేను ఫేమస్ చేయబల్లే, ఆల్రెడీ బేబస్ అయిన ఫేమస్ ఏరియా మొత్తం. అది లోపల చూపిస్తా వరకట. బేభత్సమైన నీట్గా ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం మేము బీటెక్ చేసేటప్పుడు కూడా వీళ్ళే ఉండేవాళ్ళు పనిచేసేది. అందరూ వీళ్ళే ఇప్పటికీ స్టిల్. క్యాప్ అస్సలు మారగా శిల్పి మళ్ళీ దేవుళ్ళన్నా మందే ఉంది. అప్పటికి ఇప్పటికి అస్సలు చేంజ్ అవ్వలేదు. ప్రశాంతంగా ఆకుల్లో పెడతా ఉంటారు. మెమరీ లాగా ఉంటుందని నేను చూపించుకుంటున్నాను మన వీడియోలో. పరిస్థితి మళ్ళీ నేను తినేటప్పుడు చూపిస్తా ఉండండి. మా ఇంజనీరింగ్ కాలేజ్ పడిందని చెప్పి ఇక్కడంతా ప్లాట్లు పెట్టారు. ప్లాట్లన్నీ ఖాళీలు అయిపోయాయి. అప్పట్లో అయితే బాగా సేల్స్ జరిగాయి. కానీ పాపం రిచ్ ఏరియా అయిపోద్ది అనుకుంటే ఆ ఇంజనీరింగ్ కాలేజీ ఎత్తేసారు. అదంతా ఆ స్టోరీ అంతా చెప్తా. నాకే బాధ అనిపిస్తుంది కొంచెం చూస్తే. ఆ కాలేజీ ఇప్పుడు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, దాన్ని ఖాళీగా ఉంచితే చూసినప్పుడు ఈ ఇంజనీర్లో చదివే సాఫ్ట్వేర్లు, ఇంజనీర్లో నుంచి వెళ్ళి బాగా సంపాదించిన సాఫ్ట్వేర్లు వాళ్ళైనా తీసుకుని ఏదైనా స్కూల్ లాంటి కాలేజీ లాంటివి పెట్టుకోవచ్చు. అంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అదంతా వేస్ట్గా వదిలేశారనిపిస్తుంది నాకు. మా కాలేజీని చూపిస్తాను ఆ మెమరీస్ అన్నీ. నేను చదివిన ఇంజనీరింగ్ కాలేజు అక్కడ నేను ఫస్ట్ ఇయర్లో నేను ఫ్రెషర్స్ డే రోజు ఇంగ్లీష్లో స్పీచ్ ఇచ్చితే ఆ సీడీ పెట్టుకొని మా నాన్న, అవన్నీ టూ మచ్ మెమరీస్ నాకు. ఆ సీడీ పెట్టుకుని మా నాన్న వాళ్ళు, మా అమ్మ ఉన్నప్పుడు, మా అమ్మ కూడా బతికునేటప్పుడు ఆ ఇంగ్లీష్లో స్పీచ్ ఇస్తే ఆ స్పీచ్ వింటూ ఉండేవాళ్ళు. ఎప్పుడు ఆ సీడీ ఇచ్చారు నాకు ఇక్కడ ఇంగ్లీష్ స్పీచ్ ఇస్తే. ప్రిన్సిపాల్ కూడా అప్రిషియేట్ చేశాడు. కార్ లోపల పోదనుకుంటా, నడిచి చూపిస్తాను. ఇవ్వండి నడిచి చూపిస్తాను. మోస్ట్లీ ట్రై చేస్తా. కొంచెం బాధ అనిపిస్తుంది ఈ కాలేజీని చూస్తే. ఎంత హైలైట్గా ఉండేది ఒకప్పుడు. దీన్ని ఇట్లా ఎంత బాగా మెయింటైన్ చేశారు. చెట్లు గిట్లు హంగామాగా ఉండేది. శ్రీ రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. లోపలికి పానిరా అన్ని గేట్లు వేసేస్తున్నారు. బాయ్ వెళ్ళిపోతున్నా. మా కాలేజీ చాలా సంవత్సరాల తర్వాత చాలా రోజుల తర్వాత చూశాను. పరిస్థితి ఏంటంటే ఇదే కాలేజీలో చదివితే ట్రిపుల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివితే క్యాంపస్ సెలక్షన్లో 11 మంది సెలెక్ట్ అయితే ఆ 11 మందిలో ఆదిరెడ్డి ఒకడు. అప్పుడు మన పేరు బొడ్డు వెంకట ఆదినారాయణ రెడ్డి అండి, ఆదిరెడ్డిగా మారింది ఇప్పుడు. ఈ కాలేజీలో ఉండగానే క్యాంపస్ సెలక్షన్స్లో సెలెక్ట్ అయ్యా. ఈ కాలేజీలో ఉండగానే క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయ్యి ఆ పేపర్లో పడితే మా నాన్న పొగాకు చెక్కులు వేసుకుంటూ మా అమ్మ పొగాకు చెక్కులకి మాడు చెక్కులు వేస్తూ ఉండు. అవి అందిస్తూ ఉండింది. ఆ టైంలో మా ఇంట్లో విఆర్ఓ రెంట్కు ఉండేది వరకుటపాల్లో. ఆ రెంట్కున్న ఇంట్లో ఉన్న విఆర్ఓ ఇంటికి పేపర్ వస్తే ఆ పేపర్లో జిల్లా పేపర్ మధ్యలో ఉదయగిరి ఎడిషన్లో నా పేరు కూడా వచ్చింది. క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయ్యాడని. దాంతోపాటుగా నా ఫోటో కూడా వచ్చింది. అదే రోజు కవిత వాళ్ళ నాన్న మా మేనమామ కూడా మా ఇంటికి రావడం సడన్గా వచ్చిండు. ఆ రోజు మా అమ్మ కళ్ళల్లో ఆనందంతో ఇంకేం ఇబ్బంది లేలే మా వాడు చిన్నవాడికి జాబ్ వచ్చింది, ఇదిగో పేపర్లో కూడా పడింది అని ఆనందంగా చూపించడం. ఆ రోజు నేను నైట్ టైము అక్కడ ఎండాకాలం అది జరిగిన తర్వాతే మా అమ్మ 1 month చనిపోయింది. ఆ ఎండాకాలంలో పైన మిద్ది మీద పడుకొని ఉన్నాను. చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుని, నైట్ ప్యాంట్, అప్పుడు పరిస్థితులు అట్టుండే. ఆ ప్యాంట్ వేసుకుని ఏదో పడుకొని ఉంటే అప్పుడు వచ్చారు వాళ్ళు. మా అమ్మ గర్వంగా చెప్పుకుంటా ఉండింది మా వాడికి జాబ్ వచ్చింది, ఇదిగో పేపర్లో పడింది. మళ్ళీ నా జాబ్ మానేయాల్సి వచ్చింది మా అమ్మ చనిపోవడం వల్ల. ఇవన్నీ బ్యాడ్ డేస్. అవన్నీ గుర్తు చేసుకుంటా ఉంటాయి ఎవ్రీ సింగిల్ సెకండ్ నేను పాత రోజుల్ని. అయిపోయినాయి బాబు కొంతలో. నేనంతా తిరిగి ఊళ్ళన్నీ ఇంకెన్నోనే 2 ఏంది ఎంతలో తీయాలా? ఏంది ఎంతలో తీసారు లిఫ్ట్కి? ఇదే ఆయన పెద్ద భారీ గుంతలు అన్నీ ఇంత తలవుతారా? ఎన్ని అడుగులు అన్నీ? ఇది శంకుస్థాపన మొత్తం మళ్ళీ తీయాల్సి వచ్చిందా? పడిపోయింది. అది వరకు బాగానే ఉందిలే. అది బాగుంటుంది. ఇది రాడ్ బెండింగ్ కూడా చేస్తున్నట్టు. టెంట్ వేస్తున్నారు. అదే పందిరి, అదే గుడిసా. రాడ్ కటింగ్ ఇక్కడ ఏం పుట్టింగ్ల కోసం. ఇది పుట్టింగ్ అంటారు దాన్ని. ఏమంటారు? పిల్లర్స్ కోసం రాడ్ బెండింగ్. టైం ఏమో 8 అయింది. మా నాయన ఇంకా 7 ఏమన్నా నేను కటింగ్ చేసుకుని వచ్చిన బయటికి.
ఏది ఇసుకోళ్ళు కంకరోళ్ళు వస్తారంటే ఇద్దరు ఉండరు ఇంకా ఏం చేస్తాం మరి. అది ధరలేదు పడుతున్నాయి అంటే తీసినాయా మొత్తం పడుతున్నాయి బావా నువ్వు వద్దులేనా పడతావు అయ్యో ఏడకి రాబాక సామా పడతావు ఆయన జరుగు జరుగు ఒరే ఇటు పడి పక్క పడిపోయింది. ఇటు పడి ఉంది అది ఎత్తిచ్చా. జనాలు మీరు పడతారేమో లోపలికి జాగ్రత్త ఏం చేస్తావు అట్లా చేద్దాం. అలా ఇటు రాబాక జాగ్రత్త బలి తలనొప్పి నీళ్ళు కూడా వస్తున్నాయి ఇంకా నీళ్ళు పడుతున్నాయి రేపు ఇదేం చేయాలి మళ్ళీ ఎత్తియాలా సరే సరే జర జాగ్రత్త స్వామి మీరు లోపల పడతారు వాటిలో రాలే చిన్న. అయినా అటు అవి చూస్తే ఇప్పుడు లోపల పడతారు జాగ్రత్తగా ఉండండి లైట్ ఒకటే వేసారా రెండు లైట్లు వేసారు శుభ్రంగా ఇది రెండోది ఇసుక ఆల్రెడీ ఒకటి తోలేరుగా కోల్కతాకి వెళ్తున్నాను కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ టీంతో మీట్ అండ్ గ్రీట్కి నన్ను ఇన్వైట్ చేశారు ఇది ఏంటి అనేది వెళ్ళే కొద్ది చెప్తాను మీకే క్లారిటీ వస్తుంది చాలా 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 హ్యాపీగా ఉంది ఎందుకంటే అలాంటి ఈవెంట్కి బిగ్గెస్ట్ ఈవెంట్ అవి అలాంటి ఈవెంట్కి నాలాంటి పర్సన్ని తెలుగు స్టేట్స్ నుంచి అది కూడా సౌత్ ఇండియా నుంచి ఫస్ట్ పర్సన్ వన్ అండ్ ఓన్లీ పర్సన్ అందరూ నార్త్ ఇండియా నుంచి పిలుచుంటారు సౌత్ ఇండియా నుంచి క్రికెట్కి సంబంధించిన వాళ్ళలో క్రికెట్కి సంబంధించిన వీడియోలు చేసే వాళ్ళలో నన్ను ఒక్కనే పిలిచారు అది చాలా హ్యాపీయెస్ట్ థింగ్ సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఈవెంట్లో మీకు జరిగేవన్నీ చూపిస్తాను ప్రజెంట్ మనకి ట్రైన్ ఉంది ట్రైన్లో వెళ్ళి చెన్నైలో నెల్లూరు నుంచి ట్రైన్ బుక్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఇక్కడ నుంచి కార్ బుక్ చేశాను కార్లో వెళ్ళి ట్రైన్ ఎక్కి ఆ తర్వాత అక్కడి నుంచి కోల్కతాకి వెళ్ళాలి సో ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 8కి ఉంది చెన్నైలో ఫ్లైట్ మనకి అంతా రెడీ అయింది ఈ బ్యాగ్ ఒకటి తీసుకున్న పెద్దది ఉంది చిన్నది ఒకటి కొనుక్కోవాలా మన ఎయిర్పోర్ట్లో చూద్దాం కవిత నెల్లూరుకి కావలి నుంచి నెల్లూరుకి నేషనల్ హైవే ఉంది 66 కిలోమీటర్లు 65 కిలోమీటర్లు గట్టిగా 45-50 నిమిషాలు అనేనా ఈ లోపల ఉన్న గొడ్లు గందరగోళం అయిపోతుంది మా నాన్న చూడండి టైం ఎంత టైం ఈ టైంలో కూడా బయట కూర్చొని అల్లాడిస్తూ ఉంటాడు ఎదరేనా జాగ్రత్త ఉదయాన్నే ఆడికి వెళ్తుండు ఇంటికాడికి ఆడేం చేయబాక ప్రశాంతం కూర్చో పక్కన పాపను కూడా తీసుకెళ్తావా వచ్చిన బంగారు తల్లి ఇంక దిగాలరా ఇట్టి పోండి బాయ్ సరేనా రైల్వే స్టేషన్కి వచ్చాము తలకాయ నొప్పి ఏంటంటే నేను లేట్గా పోయినప్పుడల్లా ట్రైన్ కరెక్ట్గా వస్తుంది హడావిడిగా పరిగెత్తా నేను స్ట్రైట్గా కరెక్ట్గా వచ్చాను 12:30 అవుద్దంట 11:30కి వచ్చా అది బ్రో మీ పేరు ఏంది మర్చిపోయాను పరమేశ్ బ్రో తమ్ముడే బ్రోని తీసుకొచ్చాడు నాకు అక్కడ చిన్నాడు కదా చెన్నై సెంటర్లో దిగిన తర్వాత క్యాబుల కోసం చూస్తూ ఉంటే అందరూ ఆటో వాళ్ళు అడుగుతూ ఉంటే లాస్ట్కి ఆటో ఎక్కాను చెన్నై సిటీ నుంచి ఇక సరేలే క్యాబులు ఎంతసేపు ఎదిగినా రావట్లేదు లోపలికి 10 మినిట్స్ చూపుతూ ఉన్నాయి ఇంక అందరూ అడుగుతూ ఉండే వీళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉండేసరికి ఇంకా ఆటో ఎక్కేసాము ప్రశాంతంగా ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉన్నా మార్నింగ్ 4 అయింది 25-30 మినిట్స్ పడుతుందంట వెళ్ళిపోదాం ప్రశాంతంగా సో బోర్డింగ్ అవుతున్నాం కోల్కతాకి ఇక్కడ చెన్నై ఎయిర్పోర్ట్ నేను మూడోసారి రావడం అయినా కూడా ఫస్ట్ టైం చూడడం ఏంటంటే ఇది సైలెంట్ ఎయిర్పోర్ట్ అంట నో అనౌన్స్మెంట్స్ సో కేర్ఫుల్గా ఉండాలి ఎయిర్పోర్ట్లో అనౌన్స్మెంట్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వాటిలో అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు గేట్ నెంబర్ 2కి రండి 3కి రండి బోర్డింగ్ టైం అయిందని సైలెంట్గా కూర్చున్నాను అనుకో ఎవరు పట్టించుకోరు నేను కూడా ప్రశాంతంగా కూర్చొని ఉన్నా అందరూ బోర్డింగ్ అయిపోయిన తర్వాత వెళ్తున్నా ప్రశాంతంగా అది వచ్చి మన సీట్లో సెటిల్ అయిపోయాం మోర్ స్పేస్ ఉండే సీట్ ఒకటి తీసుకున్నా ఆల్రెడీ నేను ముందే బుక్ చేసా కొంచెం స్పేస్ ఉండేటట్టు లేకపోతే ఇక్కడ మన కాల్ అసలు ఎప్పుడు పట్టదు ఇక్కడ దాకా వస్తుంది ఫ్రంట్ సీటు కొంచెం స్పేస్ ఉంది దీనికి ఎక్స్ట్రా ఛార్జ్ పే చేయాలి సో ఈవెంట్కి వెళ్తున్నాం మనం ఈవెంట్ జరిగే హోటల్కి వచ్చాం సీ ద లొకేషన్ అక్కడ ఉండే లొకేషన్ ఒకసారి చూపిస్తుండండి నెక్స్ట్ లెవెల్ ఎలా మెయింటైన్ చేస్తుంది చూడండి పాండ్ ఐటీసీ ఇది పాండ్ కేకేఆర్ ప్లేయర్స్తో ఆడే అవకాశం కూడా ఇచ్చారు నేను ఆడలేదు నా వల్ల కాదు వద్దులేండి నేను ఆడలేనని చెప్పాను
పర్సనల్గా కూడా ఒకరిద్దరితో మాట్లాడడం జరిగింది. అవి అక్కడ రికార్డ్ చేయలేకపోయాను, కానీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు ఫోటో తీశారు, అది పంపించారు నాకు. అదొక్కటే దొరికింది. మిగతాది నేను ఎక్కడ కూడా వాళ్ళతో సెల్ఫీలు కానీ అవేమీ తీసుకోవడానికి ట్రై చేయలేదు. గ్రేట్ మూమెంట్ అనిపించింది, ఎందుకంటే కేకేఆర్ టీంతో కలిసి మాట్లాడడం, వాళ్ళతో ఫొటోస్ దిగడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది టూ మచ్ హ్యాపీ. అదేం అందరికీ అవకాశం వచ్చేది కాదు, అది చాలా హ్యాపీ అనిపించింది. ఈవెంట్ అయిన వెంటనే వాళ్ళు మన కోసం ఒక పార్టీ అరేంజ్ చేశారు, MyFab11 వాళ్ళు. ఈ ఈవెంట్కి ఇన్వైట్ చేసింది వచ్చి MyFab11 అనే యాప్ సంబంధించిన వాళ్ళు ఇన్వైట్ చేశారు. అంతా వాళ్ళే చూసుకున్నారు. కావాలకి వచ్చేసాం. దాదాపుగా 3-4 రోజులే, 3 days 4 days అయింది, 3 days అయింది. 3 days తర్వాత వచ్చా. మా అద్భుత రియాక్షన్ క్యాప్చర్ చేద్దాం. అది